వెల్కమ్ టు అక్షిటాక్. హలో అండి. ఈ వీడియోలో పుల్లగా ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పప్పు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా. ఈ చింత చిగురు తినడం వల్ల ఆరోగ్యానికి అయితే ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా నులిపురుగుల వల్ల చిన్నపిల్లలకి కడుపులో నొప్పి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ చింత చిగురుని కర్రీలా చేసో లేకపోతే పప్పులో వేసో కొంచెం పెట్టడం వల్ల నులిపురుగుల వల్ల వచ్చే సమస్యను అయితే తగ్గించుకోవచ్చును. అంతేకాదండి, నోట్లో చిన్న పొక్కులుగా లేచి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటుంది. ఈ చింత చిగురు తినడం వల్ల ఆ సమస్య నుండి కూడా తగ్గించుకోవచ్చును. ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇది తినడం వల్ల. అందుకని ఈ చింత చిగురు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలవద్దండి. ఇప్పుడైతే ఈ వీడియోలో చింత చిగురు పప్పు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 1 కప్పు కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఈ పప్పుని అయితే నేను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కొంచెం వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవటం వల్ల పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. టూ 3 టైమ్స్ అయితే వాష్ చేశాను. తర్వాత ఈ కప్పుతో 3 కప్స్ వాటర్ అయితే వేసాను. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పి పై కుక్కర్ మూత అయితే పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో వేయటానికైతే చింత చిగురు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. తర్వాత చింత చిగురు అయితే వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత పసుపు, సరిపడా అంత సాల్ట్, కారం వేసుకొని అంతా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఒకవేళ చిక్కగా ఉన్నప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవచ్చును. ఇలా వేసిన తర్వాత పై కుక్కర్ మూత అయితే పెట్టుకున్నాను. తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఒక గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకున్నాను. పోపు వేగాక పప్పు అయితే వేసుకున్నాను. అంతే అండి, చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.